దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి మనందరిని ప్రేమించి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆదివారాన్ని బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించాలి కదా. ఈరోజు ఏంటి స్పెషల్? మీ ఫాదర్స్ అందరికీ కూడా మీరు విషెస్ చెప్పారా? వెరీ గుడ్. మంచి తండ్రి మనకి, పరమ తండ్రి మనకున్నారు, మంచి తండ్రి ఉన్నారు, మంచి ఆత్మీయ తండ్రిని కూడా ప్రభు మనకి ఇచ్చారు కదా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ప్రభుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం. మరి ఈరోజు ప్రార్థన చేసుకొని రోజు సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సండేని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆదివారపు
నాయన ఆరాధనలో ఎంతో సహాయం చేశారు. ఈవినింగ్ ఆన్లైన్ సండే స్కూల్లో కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రభువా మీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం. సండే స్కూల్ పరిచర్య మీకు మహిమకరంగా, బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయండి అని, యేసయ్య పాడే పాటల ద్వారా కూడా మీ నామమును గణపరచుకోమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ 30 సెకండ్స్ మీవే. తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తారా ఈ లింక్ని? అలాగే నెక్స్ట్ సండే మనందరము జూమ్లో కలుస్తాము. మెమరీ వర్సెస్లు చెప్పాను కదా, ఈ వీక్లో నుంచి ఎన్ని చెప్పగలరో అన్ని మెమరీ వర్సెస్ మీరు చెప్పాలి. రేపు సండే 6కే మనం కలుసుకుంటాము. 6 to ఎంత సమయం ఎంతమంది చెప్తారో అన్ని చెప్పొచ్చు. చూసి కాపీలు అయితే కాదు కదా, అందుకని బాగా చదువుతున్నారా? మెమరీ వర్సెస్ ఎన్ని ఉన్నాయో మీకు మెమరీలో చూద్దాము. అర్థమవుతుందా? మన నోరు జ్ఞానవాక్కులతో నింపబడాలనే స్టోరీ గత వారం విన్నాం కదా, అందుకే మన మనసులో కూడా వాక్యాలు ఉంచుకుంటే మనకే మేలు అనమాట. తొందరగా ఈ లింక్ని షేర్ చేస్తే మనము పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరచుదాం. థర్టీ సెకండ్స్ అందరికీ టైంని షేర్ చేశారు కదా. ఇప్పుడు ఒక పాట పాడతాము, నా తర్వాత మీ పాటలు విందాం. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో, ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే, లోకరక్ష యేసు, లోకరక్ష యేసు, లోకరక్ష యేసుతోనే. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ పాడుకుందామా? రెడీ? బాయ్స్ రెడీయేనా? గర్ల్స్ రెడీగా ఉన్నాం మేము. మరి బాయ్స్ రెడీగా ఉన్నారా? ఆన్లైన్లో బాయ్స్ రెడీగా ఉన్నారా? ఆఫ్లైన్లో బాయ్స్ రెడీగా ఉన్నారా? రెడీ? 1 2 3 స్టార్ట్. Building of the temple, building of the temple, building of the temple of the Lord. Boys can help us, girls can help us, building of the temple of the Lord. Building of the friendship, building of the friendship, building of the friendship of the Lord. Boys can help us, girls can help us, building of the friendship of the Lord. Building of the army, building of the army, building of the army of the Lord. Boys can help us, girls can help
సమయంలో మీ సాంగ్స్ అలాగే మీ మెమరీ వర్సెస్ విందామా? Happy Father Day for Daddy. అందరికీ వందనాలు. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. భలే భలే గుందిలే దేనికంటే తీయగా. భలే భలే గుందిలే దేనికంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు. ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు. ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే దేనికంటే తీయక. భలే భలే గుందిలే దేనికంటే తీయక. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. కానాల పెళ్లిలో నీళ్లను మార్చారు. ద్రాక్షారసములు తాగి ఆహా ఓహో అన్నారు. కానాల పెళ్లిలో నీళ్లను మార్చారు. ద్రాక్షారసములు తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే దేనికంటే తీయక. భలే భలే గుందిలే దేనికంటే తీయక. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. హల్లెలూయా. అందరూ బాగున్నారా? పాషంటికి వందనాలు. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వందనాలు. ఈరోజు మన సండే స్కూల్లో సాంగ్ యేసయ్య ఉండగా భయమేమీ లేదుగా. సాతాను వచ్చినా నాకేమీ కాదుగా. యేసయ్య ఉండగా భయమేమీ లేదుగా. సాతాను వచ్చినా నాకేమీ కాదుగా. నా పక్షం ఉన్నవాడు సైన్యములకు అధిపతియు వేవేల దూతలతో కొనియాడబడువాడు. నా పక్షం ఉన్నవాడు సైన్యములకు అధిపతియు వేవేల దూతలతో కొనియాడబడువాడు. హల్లెల 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 హో హల్లెల 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 హో హల్లెల హల్లెల హల్లెల. ప్రాబ్లమ్స్ వచ్చినా నాకేమీ కాదుగా. సఫరింగ్ వచ్చినా భయమేమీ లేదుగా. ప్రాబ్లమ్స్ వచ్చినా నాకేమీ కాదుగా. సఫరింగ్ వచ్చినా భయమేమీ లేదుగా. ఎనిమీనే వచ్చినా టచ్ చేయలేడుగా. ఎనిమీనే వచ్చినా టచ్ చేయలేడుగా. నా పక్షం ఉన్నవాడు సైన్యములకు అధిపతియు వేవేల దూతలతో కొనియాడబడువాడు. నా పక్షం ఉన్నవాడు సైన్యములకు అధిపతియు వేవేల దూతలతో కొనియాడబడువాడు. హల్లెల 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 హో హల్లెల 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 హో
వచ్చినా నాకేమీ కాదుగా, తోడేనే వచ్చినా భయమేమీ లేదుగా, సింహాలే వచ్చినా నాకేమీ కాదుగా, గొలియాతే వచ్చినా టచ్ చెయ్యలేడుగా, గొలియాతే వచ్చినా టచ్ చెయ్యలేడుగా, నా పక్షమున్నవాడు సైన్యములకు అధిపతియు, వేవేల దూతలతో కొనియాడబడువాడు, నా పక్షమున్నవాడు సైన్యములకు అధిపతియు, వేవేల దూతలతో కొనియాడబడువాడు. హలల 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 హో హలల హలల హలల, హలల 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 హో హలల హలల హలల. థ్యాంక్ యూ. Praise the Auntie and Uncle. Happy Father's Day. Today we are doing an action song. We love our daddies, we listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, we listen to what they say. We love our daddies, happy Father's Day. Dads are heroes, dads are very brave. Dads are the best because they keep us safe. Dads are playful, dads are very strong. Dads make us feel better when something is wrong. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. Dads are funny, dads are very smart. Some dads like sports and some dads like art. Dads tell stories and teach us a lot of things. Not scared of monsters because dads are kings. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. Stand up for your daddy and wave your hands from side to side. Clap your hands for your daddy, you're doing it right. Stand up for your daddy and wave your hands from side to side. Clap your hands for your daddy, you're doing it right. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. Thank you. Happy Father's Day. Thank you. Happy Father's Day. We For love Daddy. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Today I am going to do a action song. Happy Father's Day to all fathers. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. Dads are heroes, dads are very brave. Dads are the best because they keep us safe. Dads are playful, dads are very strong. Dads make us feel better when something is wrong. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. Dads are funny, dads are very smart. Some dads like sports and some dads like art. Dads tell stories. Dads are funny, dads are very smart. Some dads like sports and some dads like art. Dads tell stories and teach us a lot of things. Not scared of monsters because dads are kings. We love our daddies, listen to what they say. We love our daddies, happy Father's Day. We love our daddies, listen to what
you all. Thank you all. ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మన సండే స్కూల్లో సాంగ్ పాడుకున్నాం. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెలిసిలో పడమంటే ఓకే అంటది. పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప పారే పారే పా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెలిసిలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసం, దేవన్ లెసన్ ఇదే నీవు నేర్చుకో. అయ్యో తోమ గారు మీరు నమ్మలేదు యేసుని మేము నమ్మినంతగా. అయ్యో తోమ గారు మీరు నమ్మలేదు యేసుని మేము నమ్మినంతగా. పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప పాప. థ్యాంక్ యూ. Praise the Lord, Auntie and Uncle. Happy Father's Day to Pastor Uncle. అందరికీ మా వందనాలు. భాష ఆంటీకి పాస్టర్ అంకుల్ కి మా వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన సండే స్కూల్లో సాంగ్ Father Abraham had many sons and Father Abraham, I am on the way and so are you. So let us praise the Lord. Right hand, Father Abraham had many sons and Father Abraham, I am on the way and so are you. So let us praise the Lord. Right hand, left hand, Father Abraham have many sons and Father Abraham, I am on the way and so of you. So let us praise the Lord. Right hand, left hand, right leg, Father Abraham have many sons and Father Abraham, I am on the way and so are you. So let us praise the Lord. Right hand, right leg, left leg, Father Abraham had many sons and Father Abraham, I am on the way and so of you. So let us praise the Lord. Right hand, right leg, left leg, not the head, Father Abraham had many sons and Father Abraham, I am on the way and so of you. So let us praise the Lord. Right hand, right leg, left leg, not the head, turn around. Father Abraham had many sons and Father Abraham, I am on the way and so of you. So let us praise the Lord. Right hand, right leg, left leg, not the head, turn around. Thank you. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Now I'm going to sing a song. Parishuddhatmuda abhishekinchumaya, Parishuddhatmuda abhishekinchumaya, ఆత్మబలం మాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. ఆత్మబలం మాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. నింపుమయా నింపుమయా ఆత్మతో నింపుమయా, నింపుమయా నింపుమయా మమ్ము ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. ఆత్మబలం మాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. ఆత్మబలం మాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. నింపుమయా నింపుమయా
ఆత్మతో నింపుమయా 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 మము ఆత్మతో నింపుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. Thank you. Praise the Lord, Pastor Andy, Pastor Uncle. Today I am going to play a Telugu Christian song. Thank you. సండే స్కూల్లో కంఠస్థ వాక్యం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 30 వచనము. నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. 2వ కంఠస్థ వాక్యము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. కట్టిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నీతిమంతుల నాలుక ఆరోగ్యదాయకము. థ్యాంక్ యూ. Memory verse Proverbs 12 verse 18. There is that speaketh like the prizes of a sword, but the tongue of the wise of a healthy. Amen. Praise the Lord, Pastor Uncle. Happy Father's Day to all fathers. Sunday School Memory Verse Proverbs chapter 12 verse 18. Thoughtless mind will wound as a sword, but wise will heal. Thank you all. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle. Today is Father's Day. Happy Father's Day to all fathers. Today memory verse Psalms chapter 37 and verse 30. The mouth of the wisdom, righteousness, and his thoughts of talk. Thank you all. అందరికీ మా వందనాలు. పాస్టర్ ఆంటీకి పాస్టర్ అంకుల్కి మా వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం జ్ఞానులను
నీతిమంతులు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. కీర్తనలు 37 నెక్స్ట్ సెకండ్ మెమరీ వర్సెస్. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతలు 12:18. థ్యాంక్ యూ. కీర్తనలు 37:13. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. సెకండ్ మెమరీ వర్స్ సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నోరు ఆరోగ్యదాయకము. థ్యాంక్ యూ. Praise the Lord, Pastor Andy, Pastor Uncle. Now I'm going to tell memory verse. Psalms chapter 37 verse 30. The mouth of the righteous speaketh wisdom, and his tongue talketh of judgment. Thank you. Second memory verse. Proverbs chapter 12 verse 18. There is that speaketh like the piercings of a sword, but the tongue of the wise is health. Thank you. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం. కత్తిపోటు అంటే మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతలు 12:18. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, నీతిమంతుల నాలుక న్యాయమును ప్రకటించును. కీర్తనలు 37:30. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతలు 12:18. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. కీర్తనలు 37:30. థ్యాంక్ యూ. ఇంతవరకు పాటల ద్వారా, మెమరీ వర్సెస్ ద్వారా దేవుని నామాన్ని కనపరిచాం కదా. ఇదేం టైము? ఇది స్టోరీ టైం. కాబట్టి స్టోరీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టం, మీకు ఇష్టం, అందరికీ ఇష్టం కదా. మరి ఎప్పుడు నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా అందరికీ స్టోరీస్ అంటే బాగా ఇష్టం కదా. ఇవి నిజంగా జరిగిన స్టోరీసే ఇవి మనం చెప్పుకున్నాయి అన్నమాట. ఈరోజు స్పెషల్ డే ఏంటి? ఫాదర్స్ డే కదా. మరి ఫాదర్స్ డే రోజున మరి మనకి మంచి తండ్రి, మంచి కుమారుడులు మన బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అయితే నాకు ఈరోజు మధ్యాహ్నం అందు మీకు ఏం చెప్పాలి అని నేను ఆలోచిస్తే, నాకు దావీదు, అలాగే దావీదు కుమారుడైన ఎవరు? సొలొమోను జ్ఞాపకం వచ్చారు. ఎప్పుడు కూడా అందరికీ అనేకమైన చాలామంది సేవకులు మనం చెప్పగా వింటూ ఉంటాం. కానీ సొలొమోను వాళ్ళ నాన్నగారు ఎవరు? సొలొమోను వాళ్ళ నాన్నగారు దావీదు. దావీదు ఎవరైనా గొప్ప రాజు, అలాగే మంచి కాపరి, అలాగే మంచి పాటలు పాడే ఆయన, మంచి నాట్యం చేయగలిగిన ఆయన, మంచి వాయిద్యాలు వాయించగలిగిన గొప్ప ఫాదర్. సాంగ్స్ రైటరు, సాంగ్స్ పాడతారు, అలాగే సాంగ్స్కి మరి కంపోజ్ చేస్తారు, అలాగే మంచి వాయిద్యాన్ని వాయించగలరు. అన్ని టాలెంట్స్ ఉన్నటువంటి తండ్రిని కలిగి ఉన్న కుమారుడు సొలొమోను. నాకు ఎందుకో వాళ్ళు గుర్తొస్తా ఉన్నారు. సొలొమోను తండ్రి మాట జాగ్రత్తగా వినేవారు. దావీదుకి సొలొమోను కాకుండా ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ కుమారుడు మాత్రం తండ్రి మాట, తండ్రి ఎలా నడుస్తున్నారో రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడంట.
అర్థమవుతుందా? మనము ఎప్పుడు కూడా పిల్లలు ఫస్ట్ గురువు ఎవరంటే పేరెంట్సే, తల్లి తండ్రి. మన తండ్రి దగ్గరే తల్లి దగ్గరే మనము గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఎవరంటే ఫ్రెండ్స్ తర్వాత మనమే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఏం నేర్చుకుంటాం? రోజు నువ్వు మంచోడివే, కానీ ఎప్పుడైతే నువ్వు బూతులాడే ఫ్రెండ్తో స్నేహం చేసావో ఆటోమేటిక్గా నీకు అన్ని బూతులే వస్తాయి. అర్థమవుతుందా? మమ్మీ ముందేమో నోరు ఎత్తారు, కానీ ఇక మమ్మీ లేనప్పుడు బూతులాడే పిల్లల్ని అందరినో నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి, పేరెంట్స్, అలాగే బయట ఫ్రెండ్స్ కానీ, నువ్వు ఉండిన లొకాలిటీ సొసైటీలో కానీ, ఇవన్నీ చూస్తే కదా మనము మంచిగా ఉంటే కనుక చెడ్డవాడు కూడా మంచివాడుగా మారగలడు. మంచి లేని చోట మంచివాడు కూడా చెడ్డవాడుగా మారగలిగే నైజం మనదనమాట. అందుకనే మనము ఎప్పుడు కూడా మంచిది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అందుకనే చిన్నప్పటి నుంచే క్రైస్తవులైన విశ్వాసులైన బిడ్డలకి సండే స్కూల్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే ఈ సండే స్కూల్లో మీకు ఎక్కువగా టీచర్స్ దేవుని గురించి, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి మనకు చెప్తారు కదా. అలాంటి మంచి మార్గాలు మనకి సండే స్కూల్లో నేర్పిస్తారు. కాబట్టి సండే స్కూల్ కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా మిస్ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా సండే స్కూల్కి వెళ్ళాలి, తప్పకోకుండా దేవుని మాట వినాలి. దావీదు చక్కగా ఉన్నాడు. దావీదుకి సొలొమోనే కాకుండా ఇంకా చాలామంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కానీ దావీదు యొక్క అడుగుజాడల్లో నడిచిన ఆయన సొలొమోన్ ఒక్కడే. తండ్రి మాట విన్న ఆయన ఎవరు? సొలొమోన్ ఒక్కడే. తండ్రి ఏం చేస్తాడో దాన్ని విన్నాడు. తండ్రి ఎలా ప్రార్థిస్తాడో, రోజు కూడా వచ్చి రాని వయసులో కూడా దావీదు ఎలా మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారో అలాగే సొలొమోను కూడా ప్రార్థించేవాడేమో. అది నేను ఇప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఊహిస్తూ ఉంటే అర్థమవుతుందా? మనము ఇప్పుడైతే మమ్మీ డాడీ ప్రేయర్ చేస్తే మనం ఫోన్లో ఆడుకుంటూ ఉంటాం. ఎలా మనం బ్లెస్ చేయబడతాం? ఫ్రెండ్స్ వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. సొలొమోన్ అయితే అలా చేయలా. వాళ్ళ డాడీ దేవాలయానికి వెళ్ళారని తెలుసుకున్నప్పుడు తను కూడా ఏం చేస్తూ ఉండేవాడంట? తండ్రితో పాటు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఆ తర్వాత ఏమైంది అంటే తండ్రికి ఏజ్ వచ్చేసింది, పెద్ద వయసు అయిపోయింది, తండ్రి చనిపోతున్నటువంటి కాలం వచ్చేసింది. ఆ సమయంలో కుమారుణ్ణి పిలిచి వాళ్ళ నాన్నగారు అంటున్నారు, అందరినీ పిలిచాడు కానీ అందరూ లోబడలా తండ్రి మాటకి. ఒక కుమారుడు లోబడాడు. ఆయనకి చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోనా, నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నేను ఇంక ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పటి వరకు నేను నా బాల్యం నుంచి కూడా, మనం దావీదు గురించి వింటాం కదా, బాలుడుగా ఉన్నప్పుడే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవునికి ప్రేయర్ చేసేవాడు, పాటలు పాడేవాడు, ప్రార్థించేవాడు, ధైర్యంగా ఉండేవాడు. ఎన్నో బలమును ఉపయోగించి తన జీవితంలో ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకునేవాడే కాదంట. అర్థమవుతుందా? మనకైతే ఇప్పుడు తొందరగా సండే స్కూల్ అయితే చాలు, నేను గప్పుకుని రెస్ట్ తీసుకోవాలి, ఏసీ వేసుకొని పడుకోవాలనుకుంటాం. దావీదు చిన్నప్పటి నుంచి కూడా లేజీగా లేడు. ఎలా ఉన్నారు? యాక్టివ్గా ఉన్నారనమాట. అలాంటి తండ్రికి కుమారుడిగా పుట్టాడు ఈ సొలొమోను. ఆ తండ్రిని చూస్తూ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, నా పని అయిపోయింది కుమారుడా, నువ్వు జాగ్రత్తగా నడుచుకో. నేను ఎలాగైతే నా దేవుణ్ణి, నా రక్షణకర్త అయినా, నా సృష్టికర్త అయినా, నా ప్రభుని నేను ఎలాగైతే ప్రార్థిస్తుంటున్నానో అలాగే నువ్వు కూడా చెయ్యి అని చెప్పి సొలొమోను తండ్రి సొలొమోనికి చెప్పారు. మన డాడీ కూడా మనకు చెప్తారు కదా, నేను బయటికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు నీవు జాగ్రత్తగా ఉండు, బయటికి వెళ్ళకు అని ఎంతో చెప్తారు. కానీ మనం అప్పుడు ఏం చెప్తాం? అలాగే డాడీ, అలాగే మమ్మీ అంటాం. కానీ వాళ్ళు వెళ్ళగానే నీ మనసులో ఏమున్నాయో అవి మనం చేస్తానే ఉంటాం. సొలొమోను కూడా అలా చేస్తాడేమోనని తండ్రి చెప్తే సొలొమోను వాళ్ళ డాడీకి చెప్పాడు, నువ్వు ఎలా చెప్పావో అలాగే నడుచుకుంటాను నాయన అని వాళ్ళ డాడీతో చెప్పాడంట. ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలానికి
తండ్రి దావీదు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? తన తండ్రి నడిచినట్టుగా నడిచాడు. దేవుడు సొలొమోనుకి మళ్ళా వాళ్ళ నాన్న ఏ ప్రజలకు రాజుగా ఉన్నాడో ఆ ప్రజలకి ఈయన కూడా రాజుగా అయ్యాడు. హల్లెలూయా. తండ్రి మాటలో నడిచి తండ్రి మాట విని తండ్రి బాటలో నడిచినటువంటి సొలొమోనుకి మళ్ళా అదే రాజ్యాన్ని ప్రభువు ఇచ్చారు. అయితే రాజ్యం ఇవ్వగానే విందులు వినోదాలు పార్టీలు చేసుకోలేదంట ఫ్రెండ్స్. 10th రిజల్ట్ వస్తే పార్టీ, ఇంకా ఇంటర్ రిజల్ట్ వస్తే పార్టీ, లేకపోతే ఏదైనా గేమ్స్లో గెలిస్తే అరే ఏం పార్టీ ఇస్తావురా అంటే గబగబా వెళ్ళిపోవటం, పానీపూరీలు తినటం, న్యూడిల్స్ తినటం, మంచూరియాలు తినటం, ఐస్ క్రీములు తినటం, చికెన్ కబాబ్స్లని, షవర్మాలని ఆ పార్టీలు ఇచ్చుకుంటా ఉంటున్నారు చిన్నప్పటి నుంచే. ఇప్పుడు 5th క్లాస్ పాస్ అయ్యో 6th క్లాస్లోకి ప్రమోట్ అవ్వవు కదా, ఏం పార్టీ ఇస్తావురా అంటారు ఫ్రెండ్స్. మనం కూడా అడుగుతాం ఫ్రెండ్స్ని. ఇలాగా పార్టీలు చేసుకోలేదు ఫ్రెండ్స్. యేసయ్య ఆయనకి రాజ్యం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేశాడంట. అలాంటి స్వభావం ఎవరికి ఉండింది ముందు? వాళ్ళ డాడీకి ఉంది కదా. వాళ్ళ డాడీ ఎలాగైతే దేవుని మార్గంలో నడిచారో అలాగే సొలొమోను కూడా వెళ్ళి ఫస్ట్గా దేవునికి మోకరిల్లి ప్రార్థించాడంట. ప్రార్థన చేయగా ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నువ్వు కనిపించయ్యా నాకు, దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, తండ్రి మీరు నాకు ప్రత్యక్షమయ్యండి, మా తండ్రి నాకు లేడు, మీరు నాకు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి సొలొమోను ఏం చేశాడు ఫ్రెండ్స్? ప్రేయర్ చేస్తే మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించి దేవుడు కదా మన దేవుడు ప్రార్థన ఆలకించి సొలొమోను మొర ప్రభువు విని ఒకరోజు ఏమైందంటే దేవుడు సొలొమోనుకి ఏమయ్యాడంట? ప్రత్యక్షమయ్యాడంట ఫ్రెండ్స్. దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సొలొమోనుకి ప్రత్యక్షం అవ్వాడు కదా. ఇప్పుడు ఒకవేళ ఈరోజు మీకు కూడా దేవుడు ప్రత్యక్షం అవుతే మీరేం కోరుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, వింటున్నారా? హలో, దేవుడు మీకు ప్రత్యక్షం అయ్యి హాయ్ జాయ్ నీకేం కావాలి అన్నాడు అనుకో, ఏం అడుగుతాం? నాకు ఒక ఐఫోన్ ఇవ్వమంటాం. ఎస్, జ్ఞానం అడుగుతారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సొలొమోనుకి కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వగానే ఫస్ట్ నా శత్రువుల మీద నాకు జయం ఇవ్వని అడుగుతాం కదా రాజులైతే. మనమైతే ఏమడుగుతాం? నాకు మంచి బైక్ ఇవ్వండి, బుల్లెట్ ఇవ్వండి. ఇంకా బుల్లెట్ కంటే కూడా ఇంకో ఏదో బండి 2 lakhs ఉన్న బండి ఉందా, ఏం పేరు దాని పేరు? కొత్తగా ఈ మధ్య ఎవరో ఇచ్చారు పెళ్ళికి కానుక అత్తగారు అల్లుడికి అనమాట. 2 lakhs అంట ఆ బండి. అంత కాస్ట్లీ బైక్ నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతారు బాయ్స్ అయితే. గర్ల్స్ అయితే ఇంకా అలా అడుగుతారు కదా. కానీ సొలొమోను ఏమడిగారు ఫ్రెండ్స్ తెలుసా మీ అందరికీ? ప్రభు ప్రత్యక్షం అయితే సొలొమోను అడిగా, సొలొమోను నీకేం కావాలి అంటే నాకు ఆయన చెప్పాడు, తండ్రి మరి మా నాన్న ఉంటే నాకు ప్లాన్స్ చెప్పేవాడు, ఐడియాస్ ఇచ్చేవాడు, కానీ మా నాన్న లేడు కాబట్టి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు అని దేవుణ్ణి అడిగాడంట. అప్పుడు యేసు ఏమన్నాడు ప్రత్యక్షమైన దేవుడు? సరే సొలొమోను, నీవు జ్ఞానం అడిగావు కాబట్టి నీకు నేను జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, బంగారాన్ని అడగలేదు, కేవలం జ్ఞానం అడిగావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఇంకా 3 gifts ఉచితంగా ఇచ్చాడంట యేసయ్య. ఏమిచ్చాడు? 3 ఉచితంగా ఇచ్చాడంట. ఏంటిదంటే జ్ఞానం ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, అలాగే అన్ని రాజ్యాల మీద జయం ఇచ్చాడు. మరి అలాగే సొలొమోనుకి కావలసినంత సమృద్ధిని ప్రభు ఇచ్చాడంట. హల్లెలూయా. తండ్రి మాటలో నడవటం వలన సొలొమోను ఏమయ్యాడు ఫ్రెండ్స్? ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. సొలొమోను ఆశీర్వదించబడటానికి ముందు వాళ్ళ ఫాదర్ ఏమై ఉన్నాడు?
దేవునికి లోబడి ఉన్నాడు. అందుకని వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని, అన్నలు ఎందరో ఉన్నారు కానీ సొలొమోనుకే ఆశీర్వాదము వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఫాదర్స్ డే రోజు మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు మీకు మంచి ఫాదర్ని ఇచ్చినందుకు ప్రేయర్ చేయాలి, స్తుతించాలి. అలాగే మన తండ్రి, మరి మీ ఫాదర్ దేవుని నమ్మిన ఆయన అయితే ఆయన ఎలాగైతే భక్తిలో నడుస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందారో అది మీరు తెలుసుకొని, ప్రభువా నా చిన్న జీవితాన్ని కూడా మీకు సమర్పిస్తున్నానయ్యా, నన్ను కూడా రాబోయే కాలంలో మంచి ఆశీర్వాదానికి కారకులుగా చేయండి ప్రభు అని బాయ్స్ గర్ల్స్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పేరెంట్స్గా ఉన్న మనం కూడా ఏం చేయాలి అంటే బిడ్డలకి రోల్ మోడల్గా నిలబడాలి. ఎందరో పాపం చాలామంది పిల్లలకి వాళ్ళ తండ్రి ప్రేమ తెలియని వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి తండ్రిని ఇచ్చాడు కదా, మరి అందుని బట్టి దేవుని స్తుతించాలి. అలాగే చాలామంది ఫాదర్స్ అనేక రకాల వ్యసనాలకి బానిసలైపోయి పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు పాపం వాళ్ళ డాడీ వస్తే అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా, కానీ కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళ ఫాదర్ వస్తున్నారంటే పిల్లలకి భయం. ఎందుకు అంటే ఆయన మద్యానికి అలవాటైపోయి మరి ప్రేమను పంచటం చేతకాక బిడ్డలందరూ కూడా చల్లా చెదురైపోయేటువంటి సమాజంలో మనము అవి చూస్తూ ఉన్నాము, ఇవి చూస్తూ ఉన్నాము. ఈ ఫాదర్స్ డే రోజు మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ మనకెంతో ఇంపార్టెంట్. ఆ తర్వాత మన లోకంలో ప్రేమించేవారు మన ఫాదరే కాబట్టి, అలాగా నీకు ఇచ్చిన ఫాదర్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఒకవేళ నీకు ఫ్రెండ్స్ కానీ నీ పక్కనున్న కుటుంబాల్లో కానీ ఎవరైనా అలాంటి సఫరింగ్లో ఉంటే గనక వారి కోసం ఈ రోజు నుంచే మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా వాళ్ళ ఫాదర్ని మార్చండి అయ్యా, బిడ్డలకి మంచి చేసేవాడిగా చేయండి ప్రభువా అని ఈ రోజే ఫాదర్స్ డే రోజు నుంచే మనం వారి కోసం ప్రార్థించినట్లయితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఫాదర్స్ డే వచ్చేసరికి దేవుడు వాళ్ళని మార్చి వాళ్ళు కూడా మనలాగా సంతోషాన్ని కలిగిన పిల్లలుగా ఉంటారు. ఫ్రెండ్స్, టీవీలో చూస్తున్న, వార్తల్లో వింటున్న చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు. కానీ ఈరోజు మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు మనకు మంచి తండ్రిని ఇచ్చాడు కాబట్టి ఆ తండ్రిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఈ ఫాదర్స్ డే రోజున ఒక చర్చిలో ఒక పాస్టర్ గారిని గెస్ట్గా పిలిచారంట. అర్థమవుతుందా? ఏం చేశారు? ఆ ఫాదర్స్ డే రోజున ఒక చర్చిలోకి ఆ పాస్టర్ గారిని గెస్ట్గా పిలిచారంట. ఆ పాస్టర్ గారు దేవుని ప్రేమను గురించి, తండ్రి ప్రేమను గురించి తెలియచేస్తూ ఉన్నారంట. తెలియచేస్తూ మరి ఉపమానాలు చెప్తారు కదా, స్టోరీస్. అలాగే ఆ పాస్టర్ గారు కూడా ఒక స్టోరీ చెప్పారంట. ఏమంటే ఆ పాస్టర్ గారు చెప్పిన స్టోరీలో ఒక తండ్రి కుమారుడు ఉన్నారంట. ఎలాగా? సొలొమోను దావీదులాగా తండ్రి కుమారుడు చాలా ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు. తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి కుమారుడిని తీసుకెళ్తూ ఉండేవాడంట. వింటున్నారా శ్రద్ధగా? వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి కుమారుడిని ఏం చేస్తూ ఉండేవాడు? తీసుకొని వెళ్తూ చక్కగా, మరి తల్లి లేదనమాట, తండ్రి ఆ పిల్లోడికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అందిస్తూ చక్కగా తనకున్నటువంటి ఏకైక కుమారుడిని తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే అల్లారు ముద్దుగా అపురూపముగా కుమారుడికి ఏ ఫుడ్ ఇష్టమో ఆ ఫుడ్ ఉండి పెడుతూ చక్కగా కుమారుడికి కోసం బయటకు వెళ్ళినప్పుడు వాడికి ఏమి ఇష్టమో అవే తెస్తూ తండ్రి కొడుకులు చాలా అన్యోన్యంగా ఉన్నారంట. వింటున్నారా శ్రద్ధగా? చక్కగా చదువుకుంటున్నాడు, డాడీ స్కూల్లో దింపుతున్నాడు, తీసుకొస్తా ఉన్నాడు. మరి సాయంత్రం పూట కొంతసేపు సైకిల్ తొక్కుతానంటే తొక్కుకోమంటున్నాడు. చక్కగా తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుడికి అన్నీ ఆలనా పాలనా చూస్తూ ఉన్నాడు. వాడు మంచిగా స్కూల్లో చదువుకుంటూ ఉండగా ఆయన స్కూల్లో చదువుతూ ఉండగా స్కూల్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడంట. వాడికి కుమారుడికి ఎవరున్నారు? మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చినప్పుడు డాడీ ఎందుకు వచ్చావరా అనేవాడు కాదు, ఎందుకంటే వీడు మంచి ఫ్రెండే. ఆ ఫ్రెండ్ కూడా చక్కగా
వచ్చేవాడు, వీడితో సహవాసం చేస్తూ ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్కి కూడా వాళ్ళ నాన్నగారు చక్కగా మంచి ఫుడ్ పెడుతూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడల్లా స్నాక్స్ పెడతాం కదా, అలాగా. అయితే ఈ తండ్రి కుమారులు చక్కగా దేవుణ్ణి నమ్మిన ఫ్యామిలీ, మీకు లాగానే. అర్థమవుతుందా శ్రద్ధగా? వాళ్ళు ఎవరు? చక్కగా దేవుణ్ణి నమ్మిన వారే. తండ్రి కొడుకు ఇద్దరు సండే వస్తే చర్చికి వెళ్ళేవాళ్ళు, మంచిగా ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఒక సమయం వచ్చేసరికి ఆ పిల్లోడు ఏం చేశాడంటే, నాన్న నువ్వు రక్షించబడ్డావు కదా, నేను కూడా రక్షణ పొందుతానని కుమారుడు ఏం చేశాడంట, యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడంట. ఫ్రెండ్స్ వింటున్నారా? ఈ స్టోరీ అంతా ఎవరు చెప్తున్నారు? ఫాదర్స్ డే రోజు ఒక పాస్టర్ గారిని గెస్ట్గా తీసుకొచ్చారు కదా, ఆ పాస్టర్ గారు ఈ స్టోరీ చెప్తూ ఉన్నారు. అయితే ఆ కుమారుడిని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎలాగైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయో వాళ్ళకి కూడా హాలిడేస్ వచ్చాయంట. అయితే తండ్రి కుమారులు ఏం చేశారంటే పిక్నిక్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. ఈలోపు వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ కూడా అన్నాడంట, అరే మీ ఇద్దరే ఏంట్రా, నన్ను కూడా తీసుకెళ్ళండి రా అన్నాడంట. అప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశారంటే తన కుమారునితో పాటు తన కుమారుని యొక్క స్నేహితుడిని ఏం చేశాడు, తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చూస్తూ చూస్తూ సాయంత్రం అయ్యేసరికి అక్కడ పిక్నిక్ ఉన్నటువంటి ఆ స్పాట్లో ఏమంటారంటే అక్కడ బోట్ రైడింగ్ ఉందంట. అదంటే అందరికీ బాగా ఇష్టం కదా. అయితే ఈ వీళ్ళు అన్నారంట, డాడీ మనం కూడా ఒక బోట్ తీసుకొని వెళ్దాం డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని ఏం చేశారంట, ఓకే ఒత్తిడి చేస్తారు కదా మీరు. అలాగే ఈ తండ్రి కుమారుడు అలాగే తన కుమారుని యొక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారు, పడవ నడుపుకుంటూ వెళ్ళారంట ఆ సముద్రంలో. ఆ పడవ ఆ షికారులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, హాయిగా హ్యాపీగా వారు కేరింతలు కొడుతూ చక్కగా జాలీగా ఏం చేస్తూ ఉన్నారు, షిప్లో ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుగా ఉండి ఏమైందంటే వాళ్ళ డాడీకి పడవ నడపటంలో చాలా అనుభవం ఉందంట. అయితే ఒక్కసారిగా ఏమైందంటే, ఇందాక మన చర్చిలో కనుక చర్చి జరుగుతూ ఉండగా పెద్ద వర్షం ఎలాగొచ్చిందో అలాగా సముద్రంలో అలలు బలంగా లేచిపోయినాయి అంట. అది చిన్న పడవ కాబట్టి ఆ పడవని అదుపు చేయటం వారి వల్ల కాలేకపోయిందంట. వింటున్నారా? అటు జరిపి ఇటు జరిపి చేస్తూ ఉండగా ఈలోపు ఏమైపోయిందంటే పడవ జస్ట్ ఇలాగ బోల్తా పడిపోయింది. వింటున్నారా ఫ్రెండ్స్? ఇలాగా పడిపోయిందంట. అప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా సముద్రంలో మునిగిపోయారంట. అయితే వాళ్ళ నాన్నగారికి ఈతొచ్చు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉన్నారు, ఈదుకుంటూ వెళ్తూ ఉన్నారు. పిల్లలిద్దరు కూడా నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నారు. తండ్రి ఉన్నాడు కానీ ఏమి చేయలేడు. అయితే ఆయన స్విమ్మింగ్ చేస్తూ ఆయన దగ్గర ఒక తాడు ఉందంట, తండ్రి దగ్గర. అర్థమవుతుందా? ఆ తండ్రి దగ్గర ఒక తాడు ఉందంట. అయితే ఆ తాడుతో ఒక్కరినే రక్షించగలరు, ఇంకొకరిని ఏం చేయలేరు. తాడు ఒకరికే హెల్ప్ చేయగలదు, ఇంకొకరికి హెల్ప్ చేయలేదు. అయితే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆ పాస్టర్ గారు స్టోరీ చర్చిలో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాడంట. అయితే తండ్రి దగ్గర తాడు ఒకటే ఉంది కానీ ఆ త్రాడుతో ఒక్కడనే కాపాడవచ్చు. అయితే ఇప్పుడు ఆయన ముందు కుమారుడా కుమారుని యొక్క స్నేహితుడా, కుమారుడా కుమారుని యొక్క స్నేహితుడా అని చెప్పి తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు ఆలోచించటానికి ఇక సమయం కూడా దాటిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తండ్రికి. ఇంకేం చేశాడు అంటే ఇక కొద్ది సెకండ్లోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే నా కుమారుడైతే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తా ఉన్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు, వాడు పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ చనిపోయిన వాడు పరలోకానికి వెళ్తాడు కానీ వాడి స్నేహితుడు వస్తాడు వెళ్తాడు కానీ లోక స్నేహమే తప్ప దైవ స్నేహం వాడికి తెలియదు కాబట్టి వాడు ఇంకా రక్షణ పొందలేదు. కాబట్టి ఈ సమయంలో నేను నా కుమారుని కన్నా నా కుమారుని స్నేహితుడిని కాపాడితే మంచిది అని చెప్పి ఆలోచించి ఆ తండ్రి తన చేతిలో ఉన్న తాడును తన స్నేహితునికి, కుమారుని యొక్క స్నేహితునికి అందించాడంట.
ఆ తర్వాత అలా ఆగిపోయిన తర్వాత తలకిందులైపోయిన పడవను గబగబా ఎక్కడుందో చూసి సరి చేసుకొని గబగబా ఎక్కడున్నాడో నా కుమారుడని తండ్రి వెతుకుతూ ఉంటే కదా తండ్రికి కుమారుని యొక్క జాడ కనిపించలేదు. అర్థమవుతున్నారా? అర్థమవుతుందా? తండ్రికి ఏం కనిపించలేదంట? కుమారుడు యొక్క జాడ ఎక్కడ కనిపించలేదంట. ఆ స్టోరీ ఆ రోజు చర్చిలో పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇంకొక పిల్లవాడిని రక్షించటానికి తండ్రి ఏం చేశాడు? తన సొంత కుమారుడిని త్యాగం చేశాడు కదా. అలాగే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మన పరలోకపు తండ్రి కూడా మనందరికి రక్షణార్థమై మనందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఏం చేశాడు ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడు? ఆయన సిలువలో బలి ఇవ్వటానికి లోకానికి పంపించాడు. మరి ఈ కుమారుని ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది కదా. ఈ రక్షణని మనమందరము స్వీకరించాలి అని చెప్పి ఆ పాస్టర్ గారు ఆ రోజు వాక్యాన్ని చర్చిలో చెప్పారంట. వింటున్నారా? ఏమని చెప్పారు? ఆ తండ్రి అయితే ఆ కుమారుణ్ణి త్యాగం చేసి తన కుమారుణ్ణి స్నేహితుని రక్షించటానికి ఏ విధంగా సహాయం చేశారో అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తుని లోకానికి పంపించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి మానవాళి పాపము కొరకై ఆయన సిలువలో ఏ విధంగా అయితే బలి అయ్యాడో, గాయం చేయబడ్డాడో, ఎందుకు చేయబడ్డాడంటే మనందరికీ రక్షణ ఇవ్వటానికి అని చెప్పి పాస్టర్ గారు ఏం చేశారంట? ఆ రోజు వాక్యము చెప్పారంట. చెప్పిన తర్వాత వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, కానుకలు అయిపోయినాయి, ఇంకా బ్లెస్సింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయేటువంటి సమయము. బ్లెస్సింగ్స్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయేటప్పుడు చాలామంది వచ్చి ప్రేయర్లు చేయించుకుంటారు కదా. వింటున్నారా శ్రద్ధగా? ఈ అందరూ కూడా వరుసనే వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు. అయితే 2 యవనస్తులు మాత్రము ఆ లైన్లోకి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారితో మాట్లాడుతూ, పాస్టర్ గారు వందనాలండి, మంచి ప్రసంగం చేశారు, మీకు చాలా వందనాలు. ఈ ఫాదర్స్ డే రోజు ఎంతో గొప్ప మాటలు మాకు చెప్పారు, వందనాలు. కానీ మీరు చెప్పింది ఒక స్టోరీ నాకైతే అది తెలుసు, ఎందుకంటే బైబిల్లో ఉంది. ఏమని? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తనకున్న ఏకైక కుమారుణ్ణి మనకిచ్చారు అన్న వాక్యం మాకు తెలుసు. అది మాత్రం నేను నమ్ముతాను పాస్టర్ గారు. మీరు ఇందాక చెప్పారే, ఇందాకేం చెప్పారు? తన కుమారుడిని ఆపేసి తన ఫ్రెండ్కి తాడిచ్చాడు. వాడు ఆ కుమారుడికి ఇవ్వకోకుండా తన స్నేహితుడికి ఇచ్చాడు ఫాదర్ అని మీరు చెప్పారు కదా. అది మేము నమ్మం పాస్టర్ గారు. అది ఎవరు చేయరు ఈ లోకంలో. ఏ తండ్రి కూడా ఏ బిడ్డని కూడా పాడు చేసుకోవటం ఏ ఫాదర్కి ఇష్టం ఉండదు. కాబట్టి మీరు చెప్పేది కట్టు కదా పాస్టర్ గారు అని చెప్పి ఆ 2 యవనస్తులు ఏం చేశారంట? పాస్టర్ గారితో అన్నారంట. అప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ తండ్రి తన సొంత కుమారుడు ప్రాణాన్ని ధారపోయటం అనేది వాస్తవానికి దూరంగా ఉంది, నేను నమ్మలేను అని చెప్పారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఒక చిరునవ్వు నవ్వి, వింటున్నారా శ్రద్ధగా, ఒక చిన్న స్మైల్ ఇచ్చారంట. ఆ యవనస్తులు ఏం చెప్పారు? మీరు బైబిల్ స్టోరీ చెప్పారా, అది బాగుంది, కానీ మీరు ఇంకో స్టోరీ చెప్పారే, కుమారుడి కోసం తండ్రి ఇట్లా చేశాడు అని, కుమారుడిని వదిలేసి ఏమంటారు స్నేహితుడికి ఇచ్చాడు అన్నారు కదా. ఆ పదం మాకు, ఆ స్టోరీ మాకు నమ్మటానికి ఇష్టంగా లేదు అని చెప్పారంట. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంట? ఒక స్మైల్ ఇచ్చి, అది నిజం కాదంటారా, నేనేదో బుక్లో చదివి చెప్పాను అనుకుంటున్నారా అని చెప్పి పాస్టర్ గారు అని, అయితే కూర్చోండి అని చెప్పి ఆ 2 యవనస్తుల్ని ఏం చేశారంట పాస్టర్ గారు? కూర్చోబెట్టి, దీనికి ఈ స్టోరీకి ప్రత్యక్ష సాక్షి అంటే లైవ్ ఎట్ ప్రజెంట్ ప్రత్యక్ష సాక్షిని లైవ్ నేనే అన్నారంట. అర్థమవుతుందా? ఏమన్నారు?
నేను చెప్పిన స్టోరీలో ప్రత్యక్ష సాక్షిని నేనే, ఆ తండ్రి ఎవరో కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా, ఆ తండ్రి ఎవరో కాదు, నేనే. ఆ కుమారుని స్నేహితుడు ఎవరో కాదు, ఈరోజు ఈ చర్చి నడుపుతున్నారే ఈ పాస్టర్ గారే నా కుమారుని యొక్క స్నేహితుడు, మీరు ఆయన్నే అడిగి తెలుసుకోండి అన్నారంట. అప్పుడు ఆ యవనస్తులందరూ కూడా ఆ పాస్టర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఆ జరిగిన స్టోరీ అంతా కూడా పాస్టర్ గారు ఏం చేశారు? చెప్పారు. అర్థమవుతుందా ఈరోజు స్టోరీ మీకు? ఏ కుమారుడిని అయితే వదిలేసుకొని ఏ ఫ్రెండ్కి అయితే తాడు అందించారో ఆ ఫ్రెండు మెల్లిగా ఇంకా వీళ్ళ నాన్నగారితోటే ఉంటూ దేవుణ్ణి నమ్ముకొని తొందరలో ఆయన ఏమయ్యాడంటే వారున్న ఊరికి ఒక చర్చి పాస్టర్గా అయ్యాడు. ఫ్రెండ్స్ వింటున్నారా? ఒక తండ్రి చేసిన త్యాగము, ఒక కుమారుణ్ణి పోగొట్టుకున్న దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఆయనకు అనుగ్రహించి ఆ కుమారుని ద్వారా పరిచర్య జరిగిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే రోజు మనము వింటూ ఉన్నాం, దావీదు తన కుమారుడైన సొలొమోన్ని మంచి మార్గంలో నడిపించారు. అలాగే ఇక్కడ మన స్టోరీలో ఉన్న ఆ పాస్టర్ గారు పిలిచారు కదా సంఘానికి ఒక గొప్ప తండ్రిని, ఆ తండ్రి త్యాగం చేశాడు తన కుమారుని. అయితే తన కుమారుని యొక్క స్నేహితుడు పాపంలో, లోకంలో, ఈ లోకం అనే సముద్రంలో కొట్టుకొని పోతూ ఉండగా ఒక తాడిచ్చి ఏ విధంగా అయితే ఆయన లాగి రక్షించి సేవ చేయటానికి ఒక స్థానబెట్టి దేవుని పరిచారకుడిగా చేశారో, అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆయనకున్న ఒక్కగానొక్క ఏకైక కుమారుడిని మన కోసం ఈ భూలోకానికి పంపించి ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని అలాగే రక్తాన్ని ధారపోసి మనందరికీ కూడా రక్షణ ఇచ్చారు కదా. ఈ ఫాదర్స్ డే రోజు మనందరం ఏం తెలుసుకోవాలి? దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుని యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ ఎంత మధురమైనదో కదా ఫ్రెండ్స్. ఈ ఫాదర్స్ డే రోజు మన పరమ తండ్రి ప్రేమను మనం తెలుసుకోవాలి. అలాగే మీ తండ్రి కూడా మీకోసం ఎంత త్యాగం చేస్తూ ఉన్నారో అది తెలుసుకోండి. తండ్రి మాట వినండి, దేవుని మాట వినండి, దీవించబడండి. అలాగే ఈరోజు మెమరీ వర్సెస్ ఇవ్వను, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సండే మనము అందరం మెమరీ వర్సెస్లే కదా అప్పచెప్పేది. మీరు మెమరీ వర్సెస్ ఏం రికార్డ్ చేయవసరలా, సాంగ్స్ మాత్రం చేసి పంపించండి. వచ్చే వారం జూమ్లో కలుసుకుందాం. మనందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో కలుసుకొని మీ అందరికీ ఎన్నెన్ని మెమరీ వర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోతాం. వచ్చే జూలై 4th నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ అంతా మీకు హోంవర్క్లు లేవు కాబట్టి ఎన్ని వాక్యాలు చెప్తారో, అందరికంటే ఎక్కువ ఎవరు చెప్తారో వారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నేను పంపిస్తాను. మీరు ఎక్కడుంటే అక్కడికి. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఎక్కువ చెప్తారో చూద్దాం. చిన్నపిల్లలను వదిలేసి, చిన్నపిల్లల్లో ఎక్కువ ఎవరు చెప్పారో చూస్తాం ఏజెస్ వారీగా. పెద్దవాళ్ళలో ఎక్కువ ఎవరు చెప్పారో చూస్తాం. వచ్చే వారం జూమ్లో కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సండే స్కూల్లో మీరు మాకు సహాయం చేశారు. ఈరోజు ఫాదర్స్ డే రోజు దావీదు సొలొమోను యొక్క ప్రేమను చూస్తూ వచ్చాము. అలాగే మా పరమ తండ్రి అయిన మీరు మీకున్న ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మాకు ఈ లోకానికి ఇచ్చి పాపులమైన మమ్ములను ఊబిలో కొట్టుకుపోతున్న మాకు ఒక తాడునిచ్చి రక్షించుకొని నీ సాక్షులుగా నిలబెట్టినందుకు స్తోత్రం. చిన్న బిడ్డలను దీవించండి. స్టోరీస్ ద్వారా వారి మనసుల్లో నీ వాక్యాన్ని ముద్ర వేసుకునేవారిగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఆమేన్ చెప్పారు అందరూ. వచ్చే వారం మనము పాటలు అలాగే
ప్రార్థన వరకు యూట్యూబ్లో ఉంటాము. తర్వాత జూమ్లోకి వెళ్ళిపోతాం. ఆ జూమ్ లింక్ మీకు వస్తుంది. మీరు అందరూ మెమరీ వర్సెస్ని చక్కగా ఏం చేయాలి, కంఠస్థం చేయండి. ఎవరు ఎన్ని చెప్తారో చూద్దాం. రేపు మనందరం జూమ్లో కలుసుకుందాం నెక్స్ట్ సండే. ఓకేనా? అంతవరకు ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు